బాట నేర్చిన జాదు బాటని అర్థం అయిందా? ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, రైతన్నలకు పెట్టుబడి తగ్గించేందుకు మనం చేయబోయే రెండో కార్యక్రమం ఏంటి అంటే, ప్రతి రైతన్నకు తాను తీసుకుంటున్న బ్యాంకుల్లో తీసుకుంటున్న క్రాప్ రుణాలపై ఆ ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ఇచ్చినాడా? ఒకరిగారు ఇచ్చినాడా? లేదు. అది బాయ్. రైతన్నను తోడుగా నిలబడేందుకు ప్రతి రైతన్నకు పెట్టుబడి తగ్గించేందుకు మనం చేయబోయే మూడో కార్యక్రమం ఏమిటి అంటే, ప్రతి రైతన్నకు మే మాసంలో అంటే జూన్ మాసం కన్నా ఒక నెల ముందు మే మాసంలో ప్రతి రైతు కుటుంబానికి ప్రతి రైతన్నకు మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఇచ్చినాడా? ఒకరిగారు ఇచ్చినాడా? లేదు. అది బాయ్. వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మనం చేయబోయే కార్యక్రమం రైతన్నలకు పెట్టుబడి తగ్గించేందుకు ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పబోయే కార్యక్రమం నాలుగో కార్యక్రమం, మనం పెట్టుబడులు తగ్గించేందుకు అని చెప్తా ఉన్నా. అది బాయ్. గాలి మాటలు చెప్పాడు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అది బాయ్. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. అది బాయ్. నష్టపోతా ఉన్న ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నా. ఇచ్చినాడా? ఒకరిగారు ఇచ్చినాడా? లేదు. అది బాయ్. ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తా ఉన్నా. గాలి మాటలు చెప్పాడు. అది బాయ్. ఆ ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కౌలుదారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అది బాయ్. ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం. అది బాయ్. ఏమంటే మాట తప్పం మడమ తిప్పం అంటారు. మళ్ళీ ఇదేంటిని అడుగుతున్నా. మాట తప్పలేదా గాలిగాడు? మడమ తిప్పలేదా గాలిగాడు? నేను ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా.